ఈ యొక్క క్యాటిల్ షెడ్స్ కూడా ఏదైతే గోకుల్ షెడ్స్ని 15,300 మనం నిర్మాణం చేశాం. ఈ సంవత్సరం 20,000 చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 15,000 పైన ట్యాంక్స్ కానీ టబ్స్ కట్టాం పశువుల కోసం. అవన్నీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎక్కడ చూసినా మళ్ళీ ఎండాకాలం కూడా నీళ్లు ఉండే విధంగా మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మన ఎకానమీ కూడా మనం ఒకసారి చూస్తే హైయెస్ట్ ఇది వచ్చేది ఆదాయం వచ్చేది జిఎస్టిపి డైరీలో వస్తుంది, లైవ్ స్టాక్. దీన్ని దగ్గర 1,80,000 కోట్ల రూపాయలు మనకు ఆదాయం వచ్చే జిఎస్టిపి లైవ్ స్టాక్లో వస్తుంది. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఈ సంవత్సరం గడ్డి విపరీతంగా పెంచాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. దీంట్లో కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఎక్కడికక్కడ నేచురల్ ఫార్మింగ్, అందులో కూడా టెక్నాలజీ మీరు చూస్తే పిఎండిఎస్ వల్ల 15 కిలోలు 30 రకాల విత్తనాలు 11 జాతులకు చెందిన విత్తనాల్ని మార్చి నుంచి సీడ్ బెల్టింగ్ చేసి తొలకర్లోనే మొలకొచ్చే విధంగా వేసాం. దీనివల్ల ఈరోజు మనం చూస్తే గడ్డి కానీ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ తగ్గిస్తుంది. రెండోది ఎక్కడికక్కడ గ్రీన్ కవర్ ఉంటుంది. మూడోది ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ తగ్గుతుంది. నాలుగోది ఇది మొలకొచ్చిన తర్వాత ఒక్కసారి 6 నెలలు మీరు వేసిన తర్వాత ఎప్పుడు వర్షం పడినా ఆటోమేటిక్గా జర్మినేషన్ వస్తుంది. జర్మినేషన్ వస్తే ఫస్ట్ ఉపయోగం ఏది లేకపోయినా కనీసం మల్చింగ్కి ఉపయోగపడుతుంది. అంటే మన భూమిని సారవంతం చేయడానికి ఇందులో వచ్చే గడ్డను తొక్కిస్తే బ్రహ్మాండంగా సారవంతం అవుతుంది. రెండోది ఇది కానీ కట్ చేసి మన పశువులకి వేస్తే ఆటోమేటిక్గా మిల్క్ ఈల్డ్ కూడా పెరుగుతూ ఉంది. ఇట్ ఈజ్ ఎ ప్రూవన్. మూడోది ఇందులో లైవ్లీహుడ్. మనం కరెక్ట్గా చేస్తే ఆ వచ్చే పంటలన్నీ కూడా మీరు చూసినప్పుడు మీరు ఎక్కడికక్కడ చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పు దినుసులు, ఇలాంటివి అనేక కూరగాయలు ఇవన్నీ చూస్తే బాగా చేస్తే మనకు అగ్రికల్చర్లో వచ్చే సప్లిమెంట్ అవుతుంది. ఈ విషయం చాలామందికి అర్థం కావడం లేదు. అందుకే ఈ సంవత్సరం మనం చూస్తే రైతులంతా కూడా 25లో 11 లక్షల మంది రైతులు పిఎండిఎస్ చేశారు. ఈ సంవత్సరం 23 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే 17 లక్షలు చేశాం. పోయిన సంవత్సరం 13 లక్షల ఎకరాలు చేశారు. ఈ సంవత్సరం 25 లక్షల ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే 18 లక్షల ఎకరాలు అయింది. నాకు 100% నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో 25 లక్షల ఎకరాల్లో పిఎండిఎస్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా దీనివల్ల మనకు 81 లక్షల మెట్రిక్ టన్నులు గ్రీన్ ఫాడర్ కావాలి. ఇది కానీ అయితే 272 లక్షల మెట్రిక్ టన్నులు ఫాడర్ మనకు సప్లై అవుతుంది. దీంతో మే వరకు ఎక్కడ కూడా ఫాడర్ సమస్య లేకుండా ఏవైతే మిల్చ్ యానిమల్స్ ఉన్నాయో దీనికి సమగ్రంగా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా ఈరోజు మల్చింగ్ సబ్సిడీ చదరపు కిలోమీటర్కి 5 రూపాయలు ఇస్తున్నాం. వ్యక్తిగత ఫామ్ పాండ్స్ 90,000 ఇస్తున్నాం. ఇవన్నీ కూడా జీరామ్జీ కింద మనం శాంక్షన్ చేస్తున్నాం. కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ కానీ క్రియేట్ చేసుకుంటే 24 లక్షలు ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఈరోజు ఇవన్నీ కూడా ఏ విధంగా తీసుకుపోవాలి అనేది ఆలోచించినప్పుడు మైక్రో ఇరిగేషన్ కూడా ఎక్కడైతే పండ్ల తోటలు ఉంటే ఇస్తున్నాం. మొన్నటి నుంచి రైతన్న మీకోసం యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఇందులో స్థానిక ఆర్ఎస్కే అసిస్టెంట్తో పాటు ప్రకృతి సేద్యానికి సంబంధించిన వ్యక్తులందరూ సిఆర్పి, పిఏసిఎస్ చైర్మన్, వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ మెంబర్స్, మార్కెట్ కమిటీ మెంబర్ని, చైర్మన్ని అందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం. ఆగస్టు 7 నుంచి యాక్షన్ కమిటీలు రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఫస్ట్ 1 వీక్ సమస్య నిర్ధారణ, సలహాలు, 2 నుంచి 9 వారాలు పరిష్కారానికి అమలు. ఇప్పటికే రైతుల నుంచి 1,89,00,000 అడ్వైజరీలు వచ్చాయి. ఎస్ఎంఎస్లు పంపించే పరిస్థితికి వచ్చాం.
ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. క్రైసిస్ ఉందని క్రైసిస్ని గాలి కుదిరిపెడితే సమస్య జటిలం అవుతుంది, సఫరింగ్ పెరుగుతుంది. క్రైసిస్ వచ్చినప్పుడు మేము చెప్పే విధానానికి అదనంగా మీరు అక్కడ కొన్ని విషయాలు చేసి అవి కూడా మీరు మాకు చెప్పగలిగితే ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. పూర్తిగా సఫరింగ్ తగ్గించలేము. ఇది నేచర్లో వచ్చిన సమస్య అంతా సులభంగా అధిగమించలేము. కానీ కొంతవరకు మనందరం సమిష్టిగా పనిచేస్తే సఫరింగ్ తగ్గించే అవకాశం వస్తుంది. ఉదాహరణకు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మనకు 5,50,000 కోట్ల రూపాయలు మనకు జిఎస్టిపి అగ్రికల్చర్ నుంచి వస్తుంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ దీంట్లో ప్రధానంగా 1,80,000 కోట్ల రూపాయల దగ్గర ఒక్క లైవ్ స్టాక్లో వస్తుంది, డైరీ, పౌల్ట్రీ, మీట్ వీటిలో. రెండోది మీరు చూసినప్పుడు 1,50,000 కోట్లు 40,000 కోట్ల రూపాయల దగ్గర అక్వాకల్చర్లో వస్తుంది. దానికంటే ఎక్కువ 1,70,000 కోట్ల రూపాయల దగ్గర హార్టికల్చర్లో వస్తుంది. టోటల్ అగ్రికల్చర్లో ఒక 55,000 కోట్లు వస్తుంది. 55,000 కోట్లు తక్కువ వచ్చినా ఎక్కువ మంది ఆధారపడినటువంటి వ్యవసాయం. దీనివల్ల సఫరింగ్ డెఫినెట్గా మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతులకు అందరికీ వస్తాయి. ఆ మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతులకి మెరుగైన విధానం ప్రకృతి సేద్యం, PMDS. ఇది ఒక మంత్రం. నేను ఒకటేసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇది చాలామంది నమ్మడం లేదు. నేను 5-6 ఏళ్ళ నుంచి నేను చెప్తున్నాను. ఈరోజు ఈ సంవత్సరం భారతదేశానికే ఒక ప్రత్యామ్నాయ విధానం. ఇలాంటి వర్షాభావం ఉన్న సందర్భంలో కూడా లైవ్లీహుడ్ క్రియేట్ చేయగలుగుతామంటే అది ఒకే ఒక మార్గం, ప్రకృతి సేద్యం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే నాయకత్వం ఇవ్వండి, ప్రతి ఒక్క మంత్రి సమీక్ష చేయండి. ఈ సంవత్సరం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేస్తే ఇది దేశానికే ఆదర్శం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరందరూ కూడా ఈ ఇష్యూస్ ఒక్కసారి చెప్తే అర్థం కాదు, పదే చెప్పాలి. పంటల బీమా చాలా వరకు పెరిగింది. ఆర్థిక రక్షణ ఉండాలంటే అందరూ కూడా పంటల బీమా కట్టాలి. దానికోసం గడిచిన ప్రభుత్వం డబ్బులు కట్టకపోతే మనం ఆ డబ్బులు కూడా కట్టి రెన్యూ చేశాం. ఇప్పుడు ఆగస్టు 31 వరకు కేంద్రం కూడా ఒప్పుకున్నారు. ఆ ప్రతిపాదన ఇచ్చాం. ఇంకా 15 రోజులు విండో కూడా ఇచ్చారు. ఈ 15 రోజుల్లో రైతులందరూ కూడా ఏ పంట వేసినా రిస్క్ ఉంటే మాత్రం 100% బీమా చేసుకోగలిగితే అది సెక్యూరిటీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తే బీమాలో కూడా దిశ పోయిన సంవత్సరం 19,50,000 చేశాం. ఈ సంవత్సరం దరఖాస్తులు ఈ సంవత్సరం 35,17,000 వచ్చాయి. 80% పెరిగాయి. నాన్ లోని నమోదు పోయిన సంవత్సరం 20 లక్షలు ఉంటే ఈసారి 2 లక్షలు ఉంటే ఈసారి 20,35,000 వచ్చింది. అంటే 10 times పెరిగింది. అవేర్నెస్ పెరిగింది. మీరు నాయకత్వం ఇస్తే 100% స్టాచ్యురేషన్కి వెళ్తారు. బీమా పరిధిలో విస్తీర్ణం పోయినసారి 7,83,000 హెక్టార్లు ఉంటే ఈసారి 15,17,000 హెక్టార్లు పెరిగింది. అంటే దగ్గర 94% పెరిగింది. మొత్తం బీమా మొత్తం కూడా 13,983 కోట్లు మనం బీమా చేయగలిగాం. దేశంలోనే 5వ స్థానంలో బీమాలో ఉండడం మనందరికీ గర్వకారణం అని కూడా మీకు తెలియజేస్తున్నా. అయితే దీన్ని స్టాచ్యురేషన్కి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు దిశ మార్కెట్ మద్దతు ధరల స్థిరీకరణ కోసం కూడా పనిచేస్తున్నాం. ఇందులో కూడా మీరు చూస్తే పోయిన సంవత్సరం మనం 428 కోట్లు కేటాయించి 342 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం 500 కోట్లు కేటాయించి ఇప్పటికే ఎక్కడికక్కడ డబ్బులు కూడా రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇందులో మనం చూస్తే ఒక పక్క టమోటో, ఇంకొక పక్కన CCI ద్వారా కాటన్ కొనిచ్చడం, నిన్నే టొబాకో. ఇది మేజర్ క్రైసిస్ వస్తే ఈ టొబాకో విషయంలో దగ్గర 50,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. ఇంకొక పక్క కేజీకి 10 రూపాయల చొప్పున
క్వింటాలకు 1000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చాం. ఒక్క టొబాకోకి 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 50,000 రూపాయలు కేంద్రం రుణాలుగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి 3 years తర్వాత రీపేమెంట్ పెట్టాం. ఆ విధంగా వారికి కూడా హెల్ప్ చేశాం.